ఎవరు ఎట్లాంటోళ్ళు అవే విషయాలు వాళ్ళు మాట్లాడుతుంటారు. 70% అవే నోటి నుంచి వస్తుంటాయి. ఆళ్ళ మాటలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సంపాదన గురించి గానీ, లేకపోతే లస్ట్ గురించి గానీ, ఫిజికల్ డిజైర్స్ తాగుడు, తిండి గురించి గానీ, 70% దాన్ని బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడు. సత్వు, రజస్, తమస్ దేంట్లో ఉన్నాడనేది తెలుసుకోవచ్చు మనం. దైవికమైన విషయాలు మాట్లాడుతున్నాం అంటే సత్వులో ఉన్నట్టు 70% అవే ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే రోజంతా నేను రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటా. నా పని పైన వివిధ రకాల వ్యక్తులను కలుస్తుంటా. దాంట్లో నెగెటివ్ పీపుల్ గూడా ఉంటారు. ఈ నెగెటివ్ పీపుల్‌ని కలిసిన రోజు ఆ టైంకి ఆ వైబ్రేషన్ అర్థమైతుంది నాకు. సమ్ నెగెటివ్ ఎనర్జీ ఉంది వీళ్ళ వెనక, వీళ్ళలో అని. అప్పుడు నేను పడుకుంటా గదా! నిద్రలో నాకు అన్ని దుঃస్వప్నాలొస్తుంటాయి. అవి ఎంత దుঃస్వప్నాలొస్తుంటాయంటే నిద్రనే డిస్టర్బ్ అయిపోతుందది. ఆ టైంలో లేచి మళ్ళీ ఒకసారి ఈ ఆయతల్ కుర్సీ చదువుతా నేను. ఇవి ఉన్నాయన్నీ అందరి కోసం ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఎవరైనా ఏదన్నా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో ఏం నిషిద్ధం లేదు. ఖురాన్‌లో ఆయతల్ కుర్సీ వెరీ పవర్‌ఫుల్ అని చెప్తుంటారు. సూరా యాసిన్ అలాంటివి గూడా. నిద్రలో ఎప్పుడన్నా నాకు డిస్టర్బెన్స్ ఉంది, అర్ధరాత్రి మెలుకువ వచ్చింది అని అంటే, ఇది చదివి ఒక 3, 4 టైమ్స్ చదివి ఇట్లా ఊదుకుంటే మళ్ళీ నిద్ర పట్టేస్తుండే హ్యాపీగా. అది ఒకసారి చదువుతా చూడండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ కయ్యూమ్ లా తఖుజుహు సినతు వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ది మన్ జల్లజీ యష్ఫഉ ఇందహు ఇల్లా బిఇజ్నిహి యఅలము మా బైన ఐదీహిం వ మా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇం మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహు సమావాతి వల్ అర్ది వలా యౌదుహు హిఫ్జుహుమా వ హువల్ అలియ్యుల్ అజీమ్. ఆమీన్. బయటికి సౌండ్ చేయకుండా మామూలుగా పడుకుని అట్లా కూడా చదువుతా. కొన్నిసార్లు లేచి కూర్చుంటా. దాని యొక్క తీవ్రతను బట్టి ఒక 3, 4 టైమ్స్ అట్లా జస్ట్ పెదవులు కదిలించుకుంటా. అట్లా చదువుతుంటా. అది చదువుతా నేను యాక్చువల్లీ. అదొకటి. తర్వాత నాకు ఇది అంటే చాలా ఇష్టం. అంటే ద క్వాలిటీస్ ఆఫ్ అల్లా చెప్తాడు కదా! కుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఇది ఒక్కొక్కసారి నేను 100 టైమ్స్, 200 టైమ్స్ చదువుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసిన గ్రాటిట్యూడ్‌తోని చెప్తున్నా ఇది. నన్ను ఎవడు ఫోర్స్ చేస్తాడు? నేను ఎవని గురించి గొప్పగా చెప్పాలనుకుని నాతోని చెప్పించేంత ఎవనికి లేదు. ఈ యాక్చువల్లీ నేనేందంటే ఒక గ్రాటిట్యూడ్ నాకు. ఇవన్నీ చేసినామో రిజల్ట్ ఉంది దాంట్ల. మనం దాని నుంచి ప్లెజర్ ఆ రిజల్ట్ తీసుకొని చెప్పకపోతే అది బేయిమాని అయితది. కాబట్టి దానికోసం చెప్తున్నా.